జంగిల్ బుక్ 1967. జంగిల్ బుక్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు? పిల్లలే కాదు, పెద్దలు కూడా. అంత బాగుంటుంది. అప్పట్లో దూరదర్శన్లో ఎవ్రీ సండే సీరియల్ లాగా వచ్చేది. 18th జనరేషన్ పిల్లలు ఎప్పుడు సీరియల్ టైం అవుతుందా అని ఎదురు చూసేవాళ్ళు. మీలో ఎవరైనా అలా ఎదురు చూసిన బాల్యం ఉంటే మీ ఫీలింగ్స్ని కామెంట్స్లో పంచుకోండి. అయితే ఈ జంగిల్ బుక్ సినిమా ఒక నవల. 1967లో ఒకసారి, 2016లో రెండోసారి సినిమాగా వచ్చింది. రెండుసార్లు కూడా సూపర్ డూపర్ హిట్టే. అంత బ్యూటిఫుల్ స్టోరీ హిట్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కథలోకి వెళ్ళే ముందు కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్స్ని పరిచయం చేస్తాను. వీడు మోగ్లీ, ఇది బగీరా. ఈ తోడేళ్ళు రామ అండ్ భార్య. ఇది భల్లు, ఇది కా అనే కొండ చిలువ. హిప్నాటిజం వచ్చు దీనికి. ఇది షేర్ ఖాన్, ఈ కథలో విలన్ అన్నమాట. ఇప్పుడు సినిమా కథలోకి వెళ్దాం. సువోని అనే ఒక ఇండియన్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ అడవిలో ఒక చిన్న కాలువ ద్వారా ఒక పడవ కొట్టుకొని వస్తుంది. ఆ పడవ సగం విరిగిపోయి ఏదో ప్రమాదం జరిగినట్టుగా ఉంటుంది. అయితే కొట్టుకొచ్చిన పడవ రెండో సగంలో ఒక చిన్న బాబు ఉంటాడు. చిన్న బాబు, వాడు ఏడుస్తుంటాడు. ముందుగా బగీరా అనే ఒక నల్లటి చిరుతపులి ఆ ఏడుపు వింటుంది. ఆశ్చర్యపోతుంది. చాలా విచిత్రంగా ఉందే ఈ సౌండు. ఇది ఖచ్చితంగా మా అడవి జీవులదైతే కాదు, ఇంకేదో జీవిదే అయి ఉండాలి అని అనుకుంటూ అక్కడికి వచ్చి చూస్తుంది. అందులో ఉన్న బుడ్డోడిని చూసి షాక్ అవుతుంది. అరే, ఇది మనిషి కూన కదా, అడవిలోకి ఎలా వచ్చింది? వీడి పేరెంట్స్ కూడా ఎవరు కనబడట్లేదే. పాపం, వీడి పేరెంట్స్కి ఏదైనా ప్రమాదం జరిగిందో ఏమో. ఎలాగో వీడొక్కడు సేఫ్ అయ్యాడు. పాపం, వీడిని సమీపంలో ఉన్న గ్రామంలో మనుషుల మధ్య వదిలేయాలి. కానీ వీడు పాలకి ఏడుస్తున్నాడే, ఎలా అని ఆలోచిస్తుంటే సడన్గా దానికి తోడేళ్ల దంపతులు రామ అండ్ భార్య గుర్తుకొస్తారు. రామ భార్యకి పాలు తాగే పిల్లలున్నాయి కాబట్టి వీడిని దాని దగ్గరికి చేరిస్తే సరి. వాటితో పాటు పాలని తాగి బ్రతుకుతాడు అని నిర్ణయించుకొని బుడ్డోడిని అక్కడికి తీసుకెళ్తుంది. మెల్లగా వాటి గుహ దగ్గర ఈ బుడ్డోడిని పెట్టేసి దాక్కొని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఒక్క తోడేలు కూడా బయటికి రాదు. లాభం లేదనుకొని తనే బుడ్డోడి దగ్గరికి వెళ్ళి కావాలని వాణ్ణి ఏడ్చేలా చేసి వెనక్కొచ్చి దాక్కుంటుంది. బుడ్డోడు పెద్దగా ఏడుపు అందుకుంటాడు. దాని ప్లాన్ సక్సెస్ అయ్యి లోపలున్న తోడేళ్ళు అప్పుడు బయటికి వస్తాయి. మనిషి కూనాన్ని గుర్తుపడతాయి. అయినా పర్లేదు, మన బిడ్డలతో పాటు వీన్ని కూడా పెంచుకుందాం అని డిసైడ్ అవుతాయి. మదర్ తోడేలు వాని లోపలికి తీసుకుపోయి పాలివ్వడం కూడా స్టార్ట్ చేస్తుంది. ఈ ఉపాయం పన్నిన బగీరా అంటే నల్ల చిరుతపులి హమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అని సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అలా రోజులు గడుస్తాయి, సంవత్సరాలు దొర్లుతాయి. చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయి బుడ్డోడు కాస్త 10 సంవత్సరాల బాబవుతాడు. అడవి జీవులన్నీ వాణ్ణి మోగ్లీ అని పిలుస్తుంటాయి. మోగ్లీ చాలా యాక్టివ్గా ఉంటాడు, అలాగే మొండిఘటం కూడా. బగీరా ఎప్పటికప్పుడు మోగ్లీని పక్కనున్న గ్రామంలోకి చేర్చాలి అనుకుంటాడు. కానీ ఆ పని చేయడానికి మనసు రాక మానుకుంటాడు. ఒకరోజు తోడేళ్ల గుంపు నాయకుడు అకేలా మీటింగ్ పెట్టి త్వరలో పెద్ద పులి షేర్ ఖాన్ చాలా కాలం తర్వాత తిరిగి మన అడవిలోకి రాబోతున్నాడు. షేర్ ఖాన్కి మనుషులంటే కోపం, ద్వేషం అని మీకు తెలుసు కదా. అందువల్ల మోగ్లీని చూశాడంటే చంపేస్తాడు. కాబట్టి
మోగులిని వేరే ఎక్కడైనా వదిలేసి రావాలి అని వాటి నాయకుడు అకేలా అంటుంది. అందుకు రామ బాధపడుతుంటే బగీరా వచ్చి, సరే ఆ బాధ్యత నేను తీసుకుంటాను, మోగులిని పక్కనున్న గ్రామంలో వదిలేసి వస్తాను అని నచ్చజెపుతాడు. తోడేళ్ల గుంపు బాధపడుతూనే ఒప్పుకుంటాయి. బగీరా మోగులిని తన మీద ఎక్కించుకొని గ్రామం వైపుగా అడుగులేస్తూ అడవి మార్గంలో వెళ్తుంటాడు. అయితే బగీరా అసలు విషయం మోగులికి చెప్పగానే, లేదు, నేను వెళ్ళను, గ్రామంలోకి వెళ్ళను, ఇక్కడే అడవిలోనే ఉంటాను, షేర్ఖాన్ నన్నేం చేయలేడు అని మొండిగా చెప్తాడు. కానీ బగీరా కోప్పడి ఆ రాత్రికి ఒక చెట్టు దగ్గర ఆగి రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు వస్తుంది కా అనే ఒక కొండ చిలువ. అది జీవుల్ని హిప్నటైజ్ చేసి నిద్రపుచ్చి తర్వాత వాళ్ళని మింగేసి చంపేస్తుంది. అది దాని టాలెంట్. ఇప్పుడు దాని కంటికి మోగులి కనిపిస్తాడు. అబ్బా, ఎంత లేతగా ఉన్నాడో అని నోరు చప్పరిస్తూ వస్తుంది. స్లీప్ 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 అంటూ మోగులిని హిప్నటైజ్ చేస్తుంది. తోకతో మోగులిని గట్టిగా బంధించి మింగేబోతుండగా నిద్రలో ఉన్న బగీరా కళ్ళు తెరుస్తాడు. షాక్ అవుతాడు. ఏయ్ ఖా, ఆగు అని అరుస్తాడు. కొండ చిలువ ఆగిపోతుంది. కానీ బగీరా దగ్గరికి వెళ్ళి దాన్ని హిప్నటైజ్ చేస్తుంది. ఈలోపు మోగులి తేరుకొని కొండ చిలువని చెట్టు మీద నుంచి కిందికి తోసేస్తాడు. కొండ చిలువ ధడేల్మని పడిపోయి అక్కడి నుంచి జారుకుంటుంది. బగీరా మోగులిని, నువ్వు గ్రామానికి వెళ్ళాల్సిందే, పద అని కోపడడంతో మోగులి అలిగి కూర్చుంటాడు. ఈలోపు అక్కడికి కల్నల్ హాతీ అనే ఒక ఏనుగు తన సైన్యాన్ని, అంటే ఏనుగులను తీసుకొని వాటికి మార్చ్ ఫాస్ట్ నేర్పిస్తూ తీసుకొని వస్తుంది. ఆ సీన్ ఎంత కామెడీగా ఉంటుందో చూసిన వాళ్ళెవ్వరూ మర్చిపోలేరు. మోగులి అక్కడికి వచ్చి వాటి విన్యాసాల్ని చూస్తూ నవ్వుకుంటాడు. బగీరా మోగులి దగ్గరికి వచ్చి, ఇంకా చాలు పద, మనం ఆ గ్రామంలోకి వెళ్ళాలి అంటుంది. మోగులి బగీరా మీద అలిగి దూరంగా వెళ్ళి కూర్చుంటాడు. సరిగ్గా ఆ టైంకి భల్లు అని ఒక ఎలుగుబంటి అక్కడికి వస్తుంది. అది మోగులితో చాలా తమాషాగా సరదాగా ఉంటుంది. డ్యాన్సులు కూడా చేస్తుంది, బాక్సింగ్ కూడా నేర్పిస్తుంది. దాంతో మోగులికి అది తెగ నచ్చేస్తుంది. ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది. బగీరా అప్పటికే భల్లుకి చెప్తుంది, భల్లు, మోగులిని గ్రామానికి తీసుకెళ్ళి మనుషుల్లో వదిలేసి రావాలి, కానీ వాడు నా మాట వినట్లేదు, నువ్వు మంచి ఫ్రెండ్వి అయ్యావు కదా, నీ మాట వింటాడు, నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్తుంది. భల్లు అంటుంది, ఎందుకు, ఏం అవసరం లేదు, మోగులిని నేను చూసుకుంటాను, షేర్ఖాన్ లేడు, తొక్క లేడు, ఆ మాత్రం నేను చూసుకోలేనా ఏంటి అని బడాయి మాటలు మాట్లాడుతుంది భల్లు. బగీరా, చాలే, విని నువ్వేం తట్టుకుంటావు, కొద్దిసేపు ఆగితే నీకే తెలుస్తుందిలే అంటూ బగీరా రిలాక్స్ అవ్వడం కోసమని పక్కకి వెళ్తుంది. ఇక్కడేమో వీళ్ళిద్దరూ, అంటే మోగులి మరియు భల్లు సంతోషంగా డ్యాన్సులు వేస్తుండగా ఒక 5 కోతులు వీళ్ళని చూస్తాయి. ఈ 5 కోతులు ఎవరయ్యా అంటే కింగ్ లూయి అనే చింపాంజీకి స్టాఫ్ మెంబర్స్ అన్నమాట. అడవిలో కోతుల జాతికే కింగ్ ఇది. లూయి ఈ 5 కోతులకి ఒక మిషన్ అప్పగించి ఆ పని చేసుకొని రమ్మని పంపించి ఉంటుంది. ప్రస్తుతం ఆ పనిలోనే తిరుగుతున్నాయి ఈ 5 కోతులు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మోగులిని చూశాయి. ఇంకే, వీని మన లూయి దగ్గరికి తీసుకెళ్దాం అని అనుకొని మోగులిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతాయి. ఇహ భల్లు కంగారు చూడాలి. అంతా ఇంత కాదు, అసలే అంతకుముందు నేను చూసుకుంటానులే అని బాగా బడాయి కొట్టాడు కదా. ఇప్పుడు అదే అతని టెన్షన్. మోగులి కోసం వెతికి వెతికి ఎక్కడా కనపడపోయేసరికి ఇక తప్పదన్నట్టు భగీరా అని కేక పెడతాడు. భగీరాకి అర్థమైపోతుంది, ఈ భల్లుగాడు ఏదో ఘనకార్యం చేసే ఉంటాడు అనుకుంటూ పరిగెత్తుకొస్తుంది. వచ్చి చూస్తే అక్కడ మోగులి కనిపించడు. మోగులి ఏడి అని అడిగితే ఆ కింగ్ లూయి గాడి 5 కోతులు కిడ్నాప్ చేశాయి అని జరిగింది చెప్తుంది. భగీరా వెంటనే
లూయి స్థావరం వైపు పరుగులు తీస్తాడు. భల్లు కూడా పరిగెడుతుంది. కింగ్ లూయి ఒక పాడుబడ్డ కోటలో ఉంటాడు. ఉండి కోతుల్ని ఏలుతాడు. ఇందాక ఏ కోతులైతే మోగులిని పట్టుకున్నాయో ఆ 5 కోతులు మోగులిని తీసుకొని అక్కడికి వస్తాయి. కింగ్ లూయికి అప్పగిస్తాయి. లూయి తెగ సంతోషించి తమాషా డ్యాన్సులేసి మోగులిని మురిపించి, నాకు ఒక సీక్రెట్ చెప్పాలి నువ్వు. మీ మనుషులు ఆ నిప్పుని ఎలా పుట్టిస్తారోయ్? కమాన్ నాకు చెప్పవా అని న్యాగ్గా అడుగుతుంది. మోగులికి నిజంగానే నిప్పు గురించి తెలియదు. ఎందుకంటే అడవిలో పెరిగాడు కదా. నాకు తెలియదు అని మోగులి ఎంత చెప్తున్నా కింగ్ లూయి వినిపించుకోకుండా టార్చర్ చేస్తాడు. అప్పుడే బగీరా మరియు బల్లు వస్తారు. కింగ్ లూయికి తెలియకుండా మోగులిని తీసుకెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. కానీ బల్లు వల్ల రచ్చరచ్చ అయిపోయి ఆ పురాతనమైన కోట కూలిపోతుంది. చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా బగీరా మరియు బల్లు మోగులిని తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి హమ్మయ్య బతికామురా బాబు అనుకుంటారు. ఆ రాత్రి మోగులి నిద్రపోతుండగా బగీరా బల్లుని పక్కకు పిలిచి, బల్లు నీకు మళ్ళీ చెప్తున్నా, మోగులి మనుషులకి చెందినవాడు. వీడు వాళ్ళ మధ్యన ఉండడమే కరెక్టు. వీడిని సాధ్యమైనంత తొందరగా మనుషులుండే గ్రామంలో వదిలిపెట్టిరా, తప్పదు అని చెప్తుంది. బల్లుకి ఇది నచ్చదు. కానీ అయిష్టంగానే సరే అని ఒప్పుకుంటాడు. తెల్లవారంగానే బల్లు మోగులిని లేపి స్లోగా, నువ్వు మనుషుల మధ్యన ఉండడమే కరెక్టు, గ్రామంలోకి వెళ్దాం పదా అని అసలు విషయం చెప్తాడు. మోగులి చాలా హర్ట్ అవుతాడు. నువ్వు కూడా బగీరాలాగే నన్ను చీట్ చేస్తున్నావు, నీ దోస్తి కటిఫ్ అని ఏడుస్తూ అలిగి దూరంగా పరిగెడతాడు. బల్లు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెడతాడు. మోగ్లీ మోగ్లీ అని పిలుస్తుంటాడు బల్లు. ఇది విని బగీరా పరిగెత్తుకొస్తాడు. మళ్ళీ ఏమైంది బల్లు అని అడుగుతాడు. బగీరా టెన్షన్ ఏంటంటే షేర్ ఖాన్ మోగ్లీని చూస్తాడేమో, చంపేస్తాడేమో అని. బల్లు, అయ్యో వాడు అలిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు బగీరా, ఎంత వెతికినా కనబడట్లేదు అని బాధగా చెప్తుంది. వెంటనే బగీరా పరిగెత్తుకెళ్ళి కల్నల్ హాతీ అండ్ టీమ్ని అంటే ఏనుగుల సైన్యాన్ని కలుస్తుంది. మన మోగులి అలిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాణ్ణి తొందరగా పట్టుకోవాలి, లేకపోతే షేర్ ఖాన్ కంటపడి చచ్చిపోతాడు, సహాయం చేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కల్నల్ హాతీ, నువ్వేం టెన్షన్ పడకు, నా సైన్యంతో వెతికి మోగులిని పట్టుకొని తీసుకొస్తాను అని ఒక్కొక్క ఏనుగుకి ఒక్కొక్క సైడ్ వెళ్ళమని ఆర్డర్ వేస్తుంది. కానీ అప్పటికే షేర్ ఖాన్ ఆ అడవిలోకి ప్రవేశించున్నాడు. బగీరా అండ్ కల్నల్ హాతీల మాటల్ని ఆల్రెడీ చాటు నుంచి వినేశాడు. మోగులి అడవిలో తప్పిపోయి తిరుగుతున్నాడన్న విషయం అర్థమై మోగులిని పట్టుకోవాలని, చంపేయాలని ఖుషిగా బయలుదేరతాడు. మోగులి ఏమో బల్లు మీద అలిగి కోపంతో ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా తిరుగుతాడు. ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటే అంటూ ఖా అనే కొండ చిలువ మళ్ళీ వస్తుంది. స్లీప్ స్లీప్ అంటూ మోగులిని హిప్నటైజ్ చేస్తుంది. మోగులి నిద్రలోకి జారుకుంటాడు. కొండ చిలువ ఇంకా ఎంచక్క మోగులిని మింగేద్దాం అని అనుకునేలోగా మోగులి కోసం వెతుకుతూ షేర్ ఖాన్ అక్కడికి వస్తాడు. ఖా షేర్ ఖాన్కి మోగులి కనబడకుండా మేనేజ్ చేస్తూ షేర్ ఖాన్తో ముచ్చట్లు పెడుతుంది. షేర్ ఖాన్ అంటాడు, ఏయ్ ఖా, మనిషి పసికున్న ఒకటి తప్పిపోయిందంట పాపం, వాడు ఎక్కడన్నా కనబడతాడేమో చూడు, కనబడితే ముందుగా నాకే కబురు చేయాలి సరేనా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు కొండ చిలువ యొక్క పాము చుట్లు వదులవ్వడంతో మోగులి దూకేసి తప్పించుకొని పారిపోతాడు. కొండ చిలువ, అయ్యో మళ్ళీ మిస్ అయిపోయానే అని అనుకుంటుంది. 4 వల్చర్స్ అంటే 4 రాబందులు మోగులి దగ్గరకు వచ్చి వీఆర్ ఫ్రెండ్స్ అంటూ ఆడిపాడుతాయి. డల్గా ఉన్న మోగులిని ఉత్సాహపరుస్తాయి. ఈలోపు అక్కడికి షేర్ ఖాన్ రానే వస్తాడు. మోగులిని చూసి
ఆగిపోతాడు. అరెరే, వీడే కదా మనకి కావలసినోడు అని అనుకొని భూమ్ అంటూ రాబందుల్ని తరిమేస్తాడు. మోగ్లీని టార్గెట్ చేస్తాడు. మోగ్లీ ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా అలాగే నిలబడి ఉంటాడు. అది చూసి షేర్ ఖాన్, నువ్వెందుకు పారిపోవట్లేదు? నేనంటే భయం లేదా? పాపం, నేనెవరో నీకు తెలీదనుకుంటా అని అంటాడు. మోగ్లీ మొండిగా, నాకెందుకు తెలీదు? నీ పేరు షేర్ ఖాన్, కానీ నాకు భయం లేదు అని చెప్తాడు. ఓ అలాగా, అయితే నేను 10 లెక్క పెడతాను. లెక్క పెట్టేలోగా ఇక్కడి నుంచి పరిగెత్తి పారిపో. ఎందుకంటే నేను తినేది ఏదన్నా వేటాడి తినడం నాకు చాలా ఇష్టం అని కళ్ళు మూసుకొని 1 2 3 అంటూ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఈలోపు మోగ్లీ అక్కడున్న ఒక కర్ర అందుకొని షేర్ ఖాన్ మీదకి అటాక్ చేస్తాడు. షేర్ ఖాన్ మిగతా నంబర్లు కూడా చదివేసి మోగ్లీ మీదకి అటాక్ చేస్తాడు. సరిగ్గా మోగ్లీ మీదకి పంజా విసిరే టైంకి దాని తోక పట్టుకొని ఎవరో వెనక్కి లాగుతారు. చూస్తే భల్లు ఉంటాడు. తోక పట్టుకొని లాగుతూ మోగ్లీని రన్ మోగ్లీ రన్ అని అరుస్తుంటాడు. మోగ్లీ చేతిలో ఉన్న కర్రతో షేర్ ఖాన్ని బల్లుని వదిలేయ్ అని కొడుతుంటాడు. ఈ రచ్చరచ్చలో షేర్ ఖాన్ బల్లుని పంజాతో కొట్టి పడేస్తాడు. బల్లుకి బాగా గాయాలైపోతాయి. ఈలోపు ఆకాశంలోంచి ఒక పెద్ద పిడుగు వచ్చి ఎండిపోయిన చెట్ల మీద పడి నిప్పు అంటుకుంటాయి. మోగ్లీ నిప్పుని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తను అడవిలో పుట్టి పెరిగాడు కదా. అప్పుడు మోగ్లీకి ఒక మంచి ఐడియా వస్తుంది. ఆ నిప్పు అంటిన కొమ్మల్ని తీసుకొని షేర్ ఖాన్ మీదకి బయలుదేరతాడు. జంతువులకి నిప్పు అంటే భయం కదా, అందులో షేర్ ఖాన్కి మరీ భయం నిప్పు అంటే. మోగ్లీ ఏం చేస్తాడంటే నిప్పు తీసుకొచ్చి దాని తోకకి కడతాడు. షేర్ ఖాన్ షాక్, భయపడి హడలిపోతాడు. దాన్ని వదిలించుకోవడానికి తెగ ప్రయత్నిస్తాడు. చివరికి అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. ఈలోపు వర్షం పడుతుంది. మోగ్లీ భల్లు దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. భల్లు నేల మీద పడిపోయి చనిపోయి ఉంటుంది. మోగ్లీ దాన్ని పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడు బగీరా వస్తుంది. దానికి అక్కడి పరిస్థితి మొత్తం అర్థమవుతుంది. మోగ్లీని ఓదారుస్తూ, బగీరా, మోగ్లీ, ట్రై టు అండర్స్టాండ్, ద గ్రేట్ బల్లు ఈజ్ నో మోర్. భల్లు ఇక లేదు మనకి, పద వెళ్ళిపోదాం పక్క గ్రామానికి అని అక్కడి నుంచి కదులుతుంది. అలా కదులుతుండగా భల్లు కాన్షియస్లోకి వచ్చి, ఇంకా పొగుడు, నన్ను ఇంకా పొగుడు, చాలా బాగుంది అని అంటాడు. బగీరా అండ్ మోగ్లీ షాక్ అవుతారు. మోగ్లీ పరుగెత్తుకెళ్ళి ఆనందంతో, నువ్వు బతికే ఉన్నావు, థ్యాంక్ గాడ్ అంటూ హగ్ చేసుకుంటాడు. నీకేమైందో అని టెన్షన్ పడుతున్నాను తెలుసా అని ముద్దు పెట్టుకుంటాడు. ఈలోపు కౌగిలిలో ఉన్న మోగ్లీకి దూరం నుంచి ఒక ఆడపిల్ల గొంతు పాట పాడుతూ వినిపిస్తుంది. మోగ్లీ పరుగెత్తికెళ్ళి చూస్తే అతని వయసే ఉన్న ఒక అమ్మాయి ఆ పాట పాడుతూ అక్కడున్న ఒక పిల్ల కాలువలో నీళ్లు పట్టుకొని తీసుకుపోవడానికి వస్తుంది. మోగ్లీ ఆమెని చూసి ఆకర్షణలో పడతాడు. అమ్మాయి కూడా ఇతన్ని చూసి ఆకర్షణలో పడుతుంది. మోగ్లీ ఏకంగా ఆమె మోసిన నీళ్ళ కుండని తనే ఎత్తికెళ్ళి ఆమెకి హెల్ప్ చేస్తాడు. ఇదంతా చూస్తూ భల్లు, వీడు ఆ పిల్లమాయలో పడిపోయాడు అంటాడు. బగీరా, పర్లేదు బల్లు, వాడు ఏ రోజుకైనా మనుషులకి చెందాల్సిన వాడే కదా, పద ఇంకా మనం మన ఆటలో పడదాం అంటూ తిరిగి అడవిలోకి వెళ్తారు. ఇంతటితో కథ పూర్తవుతుంది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద జంగల్ బుక్. ఎలా ఉంది ఈ కథ? నేను ఎలా చెప్పాను? కామెంట్ చేస్తారు కదా. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేసేయండి. దానివల్ల మా నెక్స్ట్ వీడియోలు మీకు వస్తాయి. అండ్ ప్లీజ్ గివ్ 1 లైక్ ఆల్సో. బాయ్ బాయ్.